అస్సలాముఅలైకుం నమస్తే ఫ్రెండ్స్. స్టార్వేషన్ ఇన్ గాజాలో ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ప్రపంచంలో ఇంకెక్కడ లేదండి. అక్కడ జరిగేటువంటి అరాచకాలు ఇంకెక్కడ జరగట్లేదు. వాళ్ళు ఫుడ్ కోసం ఇంకా చనిపోతున్నారు. చిన్నపిల్లలు చూడండి, ఫోటోలు మీకు చూపిస్తాను. వాళ్ళు బక్కచిక్కిపోయి మాల్ న్యూట్రిషన్స్ వాళ్ళకి దొరకక ఒక బ్రతికున్నటువంటి జీవోత్సవాల్లాగా వాళ్ళు బ్రతుకుతున్నారు. కానీ ఏ ముస్లిం నేషన్ కూడా దీని గురించి మాట్లాడటం లేదు. కనీసం వాళ్ళు నోట్ రైస్ చేయట్లేదు. కానీ వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్ అయితే ట్రక్కులు పంపిస్తున్నారు, మెడికల్ ఎయిడ్ని పంపిస్తున్నారు. బట్ అక్కడ వాళ్ళని ఆపేసి ఇజ్రాయిల్ అథారిటీ ఎవరైతే ఉన్నారో అక్కడ ఆపేసి ఆ ట్రక్స్ని ఎంటర్ అవ్వకుండా వాళ్ళని చేస్తున్నారు. అండ్ క్యూలో నుంచుంటే ఇజ్రాయిల్ అథారిటీ సోల్జర్స్ ఉన్నారు కదండి, వాళ్ళ మీద కాల్పులు జరుగుతున్నారు. అది ఎక్కడ న్యాయం అండి? ఎక్కడ ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ అండి ఇది. చిన్న పిల్లలు ఇంకా వాళ్ళు అడుక్కునే స్థాయికి వాళ్ళు దిగజారిపోయారు. వాళ్ళు బాగుంటే మనలాగా సంపాదించుకొని తినలేరా? వాళ్ళు మనలాగా ఉన్న వాళ్ళే కదా. బట్ ఈ రిపోర్ట్ చూడండి ఇక్కడ. ఇది నేను యూనిసెఫ్ వెబ్సైట్ ఉంది కదండి, ఆ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేశాను. ఇందులో చూడండి, అక్టోబర్ 7th నుంచి స్టార్ట్ అయింది కదా. అక్టోబర్ 7th 2023 నుంచి స్టార్ట్ అయింది కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు 50,000+ పిల్లలు చనిపోయారండి. ఈ వీడియోలో చూడండి, వాళ్ళకి ఫుడ్ అందడానికి, గాజా పీపుల్కి ఫుడ్ అందడానికి ఈజిప్ట్ నుంచి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, చిన్న వాటర్ డబ్బాలు. ఆ వాటర్ డబ్బాలో డ్రై ఫుడ్ పెట్టేసి వాళ్ళని ఇలా మూట గట్టిగా బిగించేసి మెడిటరేనియన్ సీలో వేస్తే కనుక అది మెల్లగా గాలికి ఫ్లో అవ్వుకుంటూ వెళ్ళి గాజా స్ట్రిప్ వరకు చేరుతాయేమో అని చెప్పేసి చిన్న హోప్ తోటి అలా చేస్తున్నారు. దీని వెనకాల ఇంకొక రీజన్ కూడా ఉందండి. జపాన్కి చెందినటువంటి ఒక సైంటిస్ట్ చెప్పారంట, ఇలా ఒక 25 లీటర్ క్యాన్ ఉంటుంది కదా మనకి, మినరల్ వాటర్ క్యాన్. ఆ క్యాన్లో మనం ఒక 6 kg ఆఫ్ డ్రై ఫుడ్ వేసేసి వాటర్లో మనం వేస్తే కనుక అది మెల్లగా ఫ్లో అవ్వుకుంటూ గాలి వీచే సైడ్ ఉంటుంది కదా, ఆ ఫ్లో అవ్వుకుంటూ మేబీ గాజా స్ట్రిప్ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని చెప్పేసి చెప్పారంటండి. ఎక్స్పర్ట్స్ కూడా దీని మీద రీసెర్చ్ చేశారు. సో దానివల్ల వాళ్ళకి ఫుడ్ అందాలి అని చెప్పేసినటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇలా వాటర్ బాటిల్స్లో డ్రై ఫ్రూట్ని వేసేసి మెడిటరేనియన్ సీలో వేసి ఈజిప్ట్ నుంచి అక్కడికి వెళ్ళడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం చూడండి, ఇక్కడ ఫుడ్ని వాళ్ళు ఏరోప్లేన్స్ ద్వారా, మనకి పారాషూట్స్ ఉంటాయి కదా, ఆ పారాషూట్ తోటి వాళ్ళకి ఫుడ్ అందడానికి చేస్తున్నారు. అంటే వాళ్ళు అక్కడ ఎంత గట్టిగా వాళ్ళని ఆపేశారు ఫుడ్ అందకుండా వీళ్ళకి ఉండడానికి. అంటే ఫుడ్ అందకుండా, వాళ్ళకి వాటర్ ఇవ్వకుండా, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఇవ్వకుండా ఒక్కరోజు ఉండండి. మనకి ఫుడ్ లేకుండా, వాటర్ లేకుండా, ఎలక్ట్రిసిటీ లేకుండా ఒకరోజు ఉండగలమా? మరి వాళ్ళు అక్టోబర్ 7th 2023 వార్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ జీవితాలు చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. ఎవరో చేసిన మిస్టేక్కి మనలాంటి కామన్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారండి. ఈ ముస్లిం నేషన్స్ ఎందుకు మాట్లాడటం లేదో మీకు తెలుసా? మెయిన్ అసలు అందరు చెప్తున్నారు కదా, ముస్లిం రిచెస్ట్ నేషన్స్ ఉన్నాయి, ప్రపంచంలో చాలా నేషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఎవరు మాట్లాడటం లేదు అని చెప్పేసి. వాళ్ళు మాట్లాడరండి, వాళ్ళు ఎవరు మాట్లాడరు. అది బంబార్డింగ్ ద్వారా కానివ్వండి, ఇప్పుడు స్టార్వేషన్ ద్వారా కానివ్వండి, ఏదో ఒక విధంగా పిల్లలు అంగవైకల్యానికి గురవుతున్నారు, పిల్లలు చనిపోతున్నారు. ఇంతమంది పిల్లల పాపం అనేది ఎవరికి తగులుతుందండి? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు తప్పేంది అసలుకి? ఇప్పటికైనా మన ముస్లిం నేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనల్ని మనం రియలైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకంటే మనం టెక్నాలజీని మనం డెవలప్ చేయట్లేదు, మన మెంటాలిటీ మనం మార్చుకోవట్లేదు. ఎప్పుడైతే మనం వేరే వాళ్ళతో, వేరే రిలీజియన్ తోటి ఎగ్జిస్ట్ అవ్వడానికి మనం ట్రై చేస్తామో అప్పటి వరకు మన మీద ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయండి. ఎవరు నోరెత్తి రైస్ చేయరు, నోరెత్తి మాట్లాడరు. ఎందుకంటే ఈ దుబాయ్ కానివ్వండి, కువైట్ కానివ్వండి, ఖతర్ కానివ్వండి, ఈ కంట్రీస్ అన్నీ కూడా అమెరికా మీద అండ్ బ్రిటన్ మీద డిపెండ్ అవుతాయండి అవి టెక్నాలజీ కోసము. సో వీళ్ళు ఎవరు కూడా నోరు రైస్ చేయరు. మీరు వాళ్ళు రైస్ చేయట్లేదు, వాళ్ళు ఏమి మాట్లాడటం లేదు అని మాత్రం మీరు చెప్పినా కూడా వేస్టే అండి. సో కొంత ఇప్పటికైనా ముస్లిం నేషన్స్ మేల్కొని మనం టెక్నాలజీ వైపు వెళ్ళి మనం చదువుకొని మన పిల్లల్ని పెద్ద పెద్ద సైంటిస్ట్గా తీర్చిదిద్ది మనం కూడా వేరే రిలీజియన్ వాళ్ళతో ఎగ్జిస్ట్ అయ్యి పీస్ఫుల్గా ఉండడానికి మనం ట్రై చేస్తే కానీ అప్పటి వరకు ఏ ఒక్క ముస్లిం నేషన్ అయినా లైక్ అమెరికా లాగా కానివ్వండి, బ్రిటన్ లాగా కానివ్వండి, మనం కూడా డెవలప్ అవ్వాలి. అప్పుడే ఈ ఫలస్తీన్కి ఇజ్రాయెల్కి మధ్య మనము
ఏదో ఒక డెసిషన్ అనేది వాళ్ళకి చూపగలము. అప్పటి వరకు ఈ అరాచకం జరుగుతూనే ఉంటుంది. ఇజ్రాయెల్ చూడండి బాగా డెవలప్ అయినటువంటి నేషన్, బట్ ఫలస్తీన్ ఏమీ లేదు, వాళ్ళ దగ్గర ఏ డిఫెన్స్ సిస్టమ్ లేదు, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఏమీ లేదు వాళ్ళ దగ్గర. మరి రెండు ఈక్వల్ కంట్రీస్ మధ్య ఈక్వల్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి కంట్రీస్ మధ్య వార్ జరిగితే ఆ సిచ్యువేషన్ వేరేగా ఉంటుంది. కొన్ని రోజులు వార్ జరుగుతుంది, మళ్ళీ వాళ్ళు స్టాప్ అయిపోతారు, తర్వాత వాళ్ళు ఎలాగో వాళ్ళు అడ్జస్ట్ అయ్యి వెళ్తారు. బట్ ఈ సిచ్యువేషన్లో అయితే ఇజ్రాయెల్ టాప్లో ఉంది, ఫలస్తీన్ మాత్రం చాలా డౌన్లో ఉంది. సో అందుకే రాచకాలు జరుగుతున్నాయి. అలాగే ముస్లిం నేషన్స్ కూడా చాలా అంటే చాలా డౌన్లో ఉన్నాయన్నమాట. మనం టెక్నాలజీ పరంగా ఏమీ లేదు, మన దగ్గర ఎటువంటి ఎక్విప్మెంట్స్ లేవు మన ప్రజల్ని కాపాడడానికి. ఇంతమంది చనిపోతున్నా కూడా కాపాడలేదు అంటే అది మన చేతకాని అసమర్థత అని నేను చెప్తున్నానండి. అవును, మన ముస్లిం నేషన్స్ చేతకాని అసమర్థత వల్లనే ఇలా ఇంతమంది అక్కడ చనిపోతున్నారు. నేను వేరే రిలీజన్ వాళ్ళని చెప్పనండి, వాళ్ళు చదువుకోక ఇలా హమాస్ అని చెప్పేసి ఫామ్ అయిపోయి వాళ్ళకి అంటే బయట నాలెడ్జ్ అనేది ఏం లేదు, కానీ వాళ్ళకి ఆ రిలీజన్ వరకు మాత్రమే నాలెడ్జ్ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు హమాస్ అని చెప్పేసి ఫామ్ అవుతున్నారు, మళ్ళీ హౌతీ రెబల్స్ అని చెప్పేసి ఫామ్ అవుతున్నారు. ఏమీ లేదు అండి, దానివల్ల మనకి యూజ్ ఏమీ లేదు. మీరు చదవాలి, మీరు ప్రతి ఒక్క ఫలస్తీన్ చైల్డ్ ఉన్నారు కదా, ప్రతి ఒక్క ఫలస్తీన్ చైల్డ్ ఒక సైంటిస్ట్లా వాళ్ళు గ్రో అప్ అవ్వాలి అనేది నేను కోరుకుంటున్నాను. అమెరికా చూడండి టెక్నాలజీ ప్రొడ్యూస్ చేసే కంట్రీ, ఇజ్రాయెల్ టెక్నాలజీ ప్రొడ్యూస్ చేసే కంట్రీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, జర్మనీ, చైనా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నేషన్స్ ఇప్పుడు టెక్నాలజీ మీదనే డిపెండ్ అవుతున్నాయండి. వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఈ జర్మనీ, జపాన్ ఇవైతే ఎప్పటి నుంచో ఉన్నాయి. అలాగే మన ఇండియా కూడా ఇప్పుడిప్పుడు గ్రో అవుతూనే ఉంది, మనం కూడా టెక్నాలజీ వైపు వెళ్తున్నాము. బట్ ఒక్క ముస్లిం నేషన్లో కూడా టెక్నాలజీని డెవలప్ చేయాలి అనేటువంటి అసలు ఆ థాట్ కూడా లేదనమాట. మనం ఎప్పుడు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాము. బట్ ఇప్పటికైనా మనం మేల్కోవాలి, మన కళ్ళు మనం తెరుచుకోవాలి. అందరూ కూడా పిల్లల్ని చదివించాలి, లేడీస్ని కూడా కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి, అప్పుడే మనం గ్రో అవ్వగలం ఫ్రెండ్స్. వాళ్ళని మనం కాపాడగలము. ఫలస్తీన్ పీపుల్కి పర్మనెంట్ సొల్యూషన్ చూపాలి అంటే లైక్ మనం కూడా ఒక టెక్నాలజీ ప్రొడ్యూస్ చేసే కంట్రీ మన ముస్లిమ్స్లో కూడా ఒకటి ఉండాలి ఖచ్చితంగా. అప్పుడే మనం గ్రో అవ్వగలము, అప్పుడే మనం బాగుండాలి, పీస్ఫుల్గా ఉండగలము. అప్పటి వరకు అయితే అరాచకాలు జరుగుతూనే ఉండే, దీనికి ఫుల్ స్టాప్ అనేది ఉండదండి. సీజ్ ఫైర్ అంటారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు, మళ్ళీ ఏదో ఒక రకంగా రాచకాలు అయితే వాళ్ళ మీద జరుగుతూనే ఉంటాం. ఎందుకంటే ఇంతమంది ముస్లిం నేషన్స్ ఉండి మన దగ్గర ఏమీ లేకుండా మనం ఒక ఫూల్స్ లాగా చూస్తున్నాం అనమాట. మాట్లాడే మీరు ఎందుకు నోరు రైజ్ చేయట్లేదు? మెయిన్ ప్రాబ్లం ఏంది? మన ముస్లిం నేషన్స్ ప్రాబ్లం ఏందో చెప్పనా? ఇదే, మన దగ్గర టెక్నాలజీ లేదు, మన దగ్గర డిఫెన్స్ సిస్టమ్ లేదు, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఇదేం లేవు. అన్ని కంట్రీస్ అంతే ఎక్సెప్ట్ ఇరాన్. సో మనం వేరే వాళ్ళతో అడ్జస్ట్ అయ్యి మనం ఎప్పుడైతే ఇవన్నీ మనం డెవలప్ అవుతామో, వేరే వాళ్ళతో ఎగ్జిస్ట్ అవ్వడానికి ట్రై చేసి మనతో కలిసిమెలిసి ఉంటామో అప్పుడే మనం పీస్ఫుల్గా ఉండగలమండి. అలాగే ప్రపంచంలో లార్జెస్ట్ రిలీజియన్ మన ముస్లిమ్స్దే. బట్ అయినప్పటికీ కూడా ముస్లిమ్స్ మీదనే చాలా అరాచకాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ గ్రూప్స్ ఫామ్ చేయడం వల్ల యూజ్ ఏమీ లేదండి. ఈ హౌతీ రెబల్స్, హమాస్ ఇవన్నీ వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదు. అందరూ చదువుకోవాలి, మన ముస్లిమ్స్ పిల్లలందరూ చదువుకోవాలి, వాళ్ళు బాగా డెవలప్ అవ్వాలి, వాళ్ళు కూడా పెద్ద పెద్ద సైంటిస్టులు అవ్వాలి. ఏ ఒక్క ముస్లిం నేషన్లో అయినా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయో చెప్పండి? ఏమీ లేదు. వాళ్ళు నోట్ తెచ్చి అందుకే వాళ్ళు రైజ్ చేయట్లేదు. ఇంతమంది చనిపోతున్నారు, పిల్లలు చనిపోతుంటే బయట కంట్రీ వాళ్ళు వచ్చి చెప్తున్నారు ఇక్కడ పిల్లలు చనిపోతున్నారని ఏడుస్తున్నారు. చాలామంది నాన్ ముస్లిమ్స్ కొంతమంది ఉన్నారు, ఈ సిచ్యువేషన్ని చూసి బాగా ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ అలాగే బాధపడే వాళ్ళు కూడా నాన్ ముస్లిమ్స్ చాలామంది ఉన్నారు. సో ముస్లిం నేషన్స్ ఇప్పటికీ మేల్కొని కొంచెం మనం డెవలప్ అయితే బాగుంటుందనేది నా ఒపీనియన్ అండి. నేనైతే 90% కరెక్ట్ చెప్పానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి నేను చెప్పింది కరెక్టా కాదా అనేది.